కొన్ని నా కలలు కాగితాల మీదే రాసేదాన్ని. నేనేం చేయాలనుకున్నా ఒక నోట్స్లో ఉన్న డైరీలో రాసుకునేదాన్ని. అయితే ఏమైంది అని అంటే వాటిని ఇప్పుడు నేను కొన్ని రోజుల నుంచి యూట్యూబ్లో షేర్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఒకరోజు నిన్ననో మొన్ననో మా డాడీ అనుకోకుండా నా వీడియోస్ని తన డాడీ స్టేటస్లో షేర్ చేసుకున్నారు. అది చూసి నాకు ఆ రోజు అనిపించింది, నేను నిజంగా ఇప్పుడు విన్ అయిపోయాను, నాకు ఇంతకంటే పెద్ద మోటివేషన్ ఏం అవసరం ఉంటుంది అని అనిపించింది. నిజంగానే మన లైఫ్లో కూడా ఒక్కసారి పేరెంట్స్కి ప్రౌడ్గా వాళ్ళు ఫీల్ అయ్యారు అని అంటే ప్రపంచం మొత్తం మనల్ని చాలా గ్రేట్గా చూస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా పేరెంట్సే గద్దిస్తారు. అవును కదా. అంటే అది తప్పు అని వాళ్ళు ధైర్యంగా మనకు చెప్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెప్పరు కదా, పేరెంట్స్ మాత్రమే చెప్పగలరు. ఇఫ్ వాళ్ళే ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అని అంటే అది మనం చేసేది అందరికీ నచ్చే పని అయ్యే ఉండాలి, ఖచ్చితంగా అయ్యి తీరుద్ది. ఎందుకంటే పేరెంట్స్కి నచ్చిందంటే అందరు మనల్ని గుడ్ అనే అంటారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక్కసారి మన హార్డ్ వర్క్ అనేది మన పేరెంట్స్కి ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేసిందంటే అది మన బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అవును కదా. సో మీరు కూడా మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయండి. ఇంకా మీ హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్. ఈ పిల్ల చిన్న చిన్నవి షేర్ చేసుకుంటుంది ఏంటి అని అనుకోకండి. బికాజ్ మనం చేసే చిన్న ప్రతి పనిలో నుంచి కూడా, మనం మాట్లాడే ప్రతి మాటలో నుంచి కూడా మనకి చాలా లెసన్స్ ఉంటాయి, కానీ మనం అవే అర్థం చేసుకోము. సో మనం అన్నీ రాసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఆ బుక్ ఓపెన్ చేసి చూడండి, అందులోని ఇంకొన్ని అర్థాలు మనకు కనిపిస్తాయి. సో అందుకనే నేను చెప్తున్నా. ఓకేనా. బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.